Hi everyone, welcome back to my channel Tasty Manju. ఇవాళ ఒక మ్యాంగో ఫ్లేవర్ కేక్ చూద్దామండి. ఈ కేక్ వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకుకండి, తన బర్త్డేకి. సో మ్యాంగో ఫ్లేవర్ కేక్ ఎలా చేస్తాము, దాని ప్రాసెస్ ఏంది చూద్దాము. సో బర్త్డేకి వెళ్ళి కేక్ కట్ చేయడము అంతా కూడా చూసేద్దామండి. సో ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కేక్ చేస్తున్నానండి. ఇది 2 kg కేక్ అండి. 10-inch టిన్లో బేక్ చేసుకున్నాను. 180 degrees దగ్గర 45 to 50 minutes బేక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 2 kg ఫ్లాట్ కేక్ అండి. సో ఇది మ్యాంగో ఫ్లేవర్. ఇప్పుడు మనం దీన్ని లేయర్గా కట్ చేసుకుందాం. జస్ట్ నేను ఇప్పుడు ఒక మార్క్స్ పెడుతున్నానండి. థ్రెడ్తోనే కట్ చేసుకుందామండి. థ్రెడ్తో చాలా నీట్గా వస్తుంది. జస్ట్ మార్క్ పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, జస్ట్ ఇదో నేను ఇలా జస్ట్ మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు థ్రెడ్తో దీన్ని కట్ చేసుకుందాం. థ్రెడ్ తీసుకున్నాను నేను. మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో ఆ ప్లేస్లో మనము థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇలా రొటేట్ చేస్తూ జస్ట్ థ్రెడ్ క్రాస్ చేసి లాగేయాలండి. ఇది కొంచెం పెద్ద కేక్ కదా, జాగ్రత్తగా కట్ చేయండి. చూసారండి లేయర్ ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ వేస్టేజ్ లేకుండా, ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేసింది. ఇదే విధంగా అన్ని లేయర్స్ కట్ చేసుకుందాం. చూసారండి, ఈ విధంగా మనము 3 లేయర్స్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడతాము. మనము సోకింగ్ కోసం వాటర్ రెడీ చేసుకోవాలి కదండి. నేను ఇక్కడ చిల్ వాటర్ తీసుకున్నాను. ఇందులో మ్యాంగో క్రష్ వేస్తున్నాను. ఎలాంటి షుగర్ వేయట్లేదు. మనం చేస్తున్నది మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి నేను ఒక 2 spoons మ్యాంగో క్రష్ వేస్తున్నాను. ఇది మాలాస్ కంపెనీ వాళ్ళది మ్యాంగో క్రష్ అండి, చాలా బాగుంటుంది. 2 tablespoons దాకా నేను క్రష్ వేసుకొని సోకింగ్కి వాటర్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ క్రీమ్ కూడా నేను బీట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. చూసారా, క్రీమ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులో మనము ఎమల్షన్ వేద్దాం. ఎమల్షన్ వేయడం వల్ల ఏంటంటే కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మనం స్పాంజ్లో కూడా ఎమల్షన్ వేసాము, దానివల్ల మనకు కలర్ వచ్చింది, ప్లస్ మనకు మ్యాంగో ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. సో దానివల్ల టేస్ట్ ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుందండి. సో నేను ఇప్పుడు క్రీమ్లో ఎమల్షన్ వేస్తున్నాను. ఇది మ్యాంగో రిచ్ ఫ్లేవర్ అండి. ఎమల్షన్ మనకి కలర్, ఫ్లేవర్ రెండు వస్తాయి అన్నమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 4 drops నేను ఎమల్షన్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. చూసారండి, ఈ విధంగా మనం క్రీమ్ రెడీ చేసుకున్నాము. కలర్ చూసారా, కొంచెం మ్యాంగో లైట్గా ఎల్లోయిష్ కలర్లో వచ్చేసింది. క్రీమీ టెక్స్చర్లో, క్రీమ్ కలర్లో వచ్చేసింది మనకు. ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా మనకు మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది క్రీమ్. సో నేను ఇక్కడ బోర్డు తీసుకున్నానండి. ఫస్ట్ మనము బోర్డుకి కొద్దిగా క్రీమ్ అప్లై చేద్దాం. ఈ క్రీమ్ అప్లై చేయడం దేనికి, మనం పెట్టిన బేస్ అనేది సోకింగ్ తర్వాత అటు ఇటు పక్కకు జరగకుండా ఉండడానికి, మనము స్టిక్గా ఉండడానికి క్రీమ్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ బేస్ పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా మిడిల్లో ఉండేట్టు చూసుకోండి చుట్టూ. సో కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ మనం క్రష్ వేసి సోకింగ్కి వాటర్ రెడీ చేసుకున్నాం కదా. సో సోకింగ్ చేసుకుందాం. సోకింగ్ ప్రాపర్గా చేసుకోవాలండి. మన కూల్ కేక్ అంటేనే సోకింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సోకింగ్ మాయిస్ట్ బాగా అవ్వాలి. సోకింగ్ అవ్వడం వేరే, మాయిస్ట్ అవ్వడం వేరే అండి. రౌండ్గా 360 degrees మొత్తంగా నీట్గా మనము సోకింగ్ చేసుకోవాలి. కార్నర్స్ కూడా నీట్గా చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ సోకింగ్ చేసుకున్నాం. క్రీమ్ అప్లై చేసుకుందామండి.
స్పాచులాతో నేను క్రీమ్ వేసుకుంటున్నాను. మనకు ఆ లేయర్కి ఎంత కావాలో అంత వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్పాచులా తీసుకొని ఇలా జిగ్జాగ్గా అనుకుంటూ మనము నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే వైపు డైరెక్షన్లో అనకూడదండి. మనము స్పాచులాతో మనకు కేక్ అనేది మాయిశ్చర్ అయింది కదా, సో ఆ కేక్ అనేది మనకు అంటుకొని పైకి వచ్చేస్తుంది క్రీమ్తో సహా. సో జిగ్జాగ్గా అనుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము క్రష్ వేసుకుంటున్నానండి. నేను మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి మనము మ్యాంగో క్రష్ వేసుకుంటున్నాను. మ్యాంగో క్రష్ వేసుకొని మనము దీన్ని కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ క్రష్ అనేది మన డిపెండ్ అండి. మనకు కొంచెం ఎక్కువగా ఫ్లేవర్ కావాలంటే కూడా ఫ్లేవర్ కోసం ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. బట్ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఇంకా మ్యాంగో సీజన్లో అయితే మనకు మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి మ్యాంగో పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మనం ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టేసుకుందాము. లేయర్ పెట్టేసుకున్న తర్వాత సెకండ్ స్పాంజ్ మనము నీట్గా ఒకసారి అద్ముకోవాలండి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ అలా ఉన్నా కూడా మనకు ఈవెన్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అనుకున్న తర్వాత లైట్గా మనం ఈ గ్యాప్స్ అనేది కవర్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ స్టెప్ సోకింగ్కు వెళ్ళే ముందే మనం ఈ గ్యాప్స్ అంతా కవర్ చేసుకోవాలి. దానివల్ల మనం సోకింగ్ చేసినప్పుడు ఈ స్పాంజ్ అనేది మనకు అటు ఇటుగా సైడ్స్ జరగకుండా నీట్గా ఉంటుంది. ఈ గ్యాప్స్ కవర్ చేసుకోవడము, క్రమ్ కోటింగ్ అట్ ఏ టైం ఈవెన్గా ఒకేసారి అయిపోతుందండి మనకి. ఈ విధంగా గ్యాప్స్ కవర్ చేసుకొని అగైన్ మళ్ళీ సోకింగ్ చేసుకోవాలి. సోకింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు కూల్ కేక్ అనేది చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు బర్త్డేకి చేస్తున్నానండి. 2 kg మ్యాంగో ఫ్లేవర్ కేక్. సోకింగ్ అయిపోయింది. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనము క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్రీమ్ వేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ సేమ్ మళ్ళీ క్రష్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్ అండి. 3 layers, 4 layers, 5 layers. టాల్ కేక్ అయితే 5 layers వస్తుంది. ఏదైనా సేమ్ ప్రాసెస్ అండి. మనం వేసుకునే క్రషెస్ ఫ్లేవర్స్ని బట్టి చేంజ్ అవుతుంది తప్ప డిపెండింగ్ వేరే ఏం టేస్ట్లో అన్నిట్లో కూడా పర్ఫెక్షన్గా ఉంటుంది. మనం లాస్ట్ అండ్ ఫైనల్ లేయర్ పెట్టేసుకుంటున్నాము. జస్ట్ ఇలా ట్యాప్ చేసేసుకొని క్రమ్స్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి. దెన్ క్రమ్ కోట్, సైడ్స్ కవర్, బోత్ ఈజ్ ఇన్ వన్ వే. క్రమ్ కోట్ అండి. నెక్స్ట్ టాప్ లేయర్లో సోకింగ్. సో సోకింగ్ అయిపోయిందండి. పైన టాప్లో వచ్చేసి మనము క్రమ్ కోట్ చేసేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుందాం. ఈ విధంగా మనము క్రమ్ కోట్ చేసుకున్నామండి. దీన్ని మనము ఒక 50 to 30 minutes టైం ఉంటే ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో కూల్ చేసుకుందాం.
సో క్రమ్ కోట్ పెట్టేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కూల్ చేసుకున్నామండి. ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ చేసుకుందాము. నేను టాప్లో వచ్చేసి మొత్తం వైట్ క్రీమ్ తీసుకుంటున్నాను. వైట్ క్రీమ్తో నేను సైడ్స్ ఫస్ట్ కవర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కొద్దిగా క్రీమ్ తీసుకొని సైడ్స్ కవర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జిగ్జాగ్గా అనుకుంటూనే చేయాలండి. స్ట్రైట్గా పెట్టి అంటే మనకు మూవ్ కాదు. ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదే విధంగా నేను టాప్లో కూడా క్రీమ్ వేసేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకుంటాను. ఈ విధంగా స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనము ఫినిషింగ్ అనేది చేసేసుకున్నాము. ఇక్కడ నేను బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ క్రీమ్స్ తీసుకున్నానండి డిజైన్ కోసము. సో ఈ బ్లూ కలర్ ఏంటంటే బాబు బర్త్డే డ్రెస్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. సో నేను ఇక్కడ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో క్రీమ్స్ తీసుకున్నాను డిజైన్స్కి. ఇప్పుడు మనము డిజైన్స్ వేసుకుందాం. ఇక్కడ మనము గ్లేజ్ వేసేసుకుందాము. బ్లూ కలర్లో గ్లేజ్ వేసేసుకుందాము. అప్పుడు బాగుంటుంది లుక్. చూసారు కదండి, మ్యాంగో ఫ్లేవర్ కేక్ అండ్ బ్లూ కలర్ థీమ్లో చేసామండి మనము. బ్లూ కలర్ బాబు డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ కాబట్టి మనం బ్లూ కలర్ జెల్ వేసేసి చేసాము. సో టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి, అసలు ఆసమ్ ఉంది టేస్ట్. అండ్ ప్లీజ్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.